కాదంబరి జత్వాని. ఈ పేరు వినంగానే అందరికీ గుర్తు రావాల్సింది ది బ్లాక్ మెయిలర్ అని. కానీ దాన్ని యాజ్ పార్ట్ ఆఫ్ మన డైవర్షన్ పాలిటిక్స్లో బాగా డైవర్ట్ చేశారు. ఆవిడ్ని అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లలో తీసుకొచ్చారు. విఐపి దర్శనాలు ఇప్పించినారు. అది కూడా రాష్ట్ర ప్రజల డబ్బులతో. అతడి సినిమాలో ఒక డైలాగ్ ఉంది భయ్య, ఆడొస్తే ముగ్గులేసాడు పిండి వంటలోనే ఉన్నారు అన్నట్లు వీళ్ళు కూడా ఈ జత్వానిని తీసుకొచ్చి పిండి వంటలు వేశారు, ముగ్గులేశారు, విఐపి ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఆఖరికి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని చిత్రహింసలు చేశారు. ఎవిడెన్స్ లేకుండా, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని రాసి రంపానా పెట్టారు. కానీ నిజం నిప్పు లాంటిది అంటారు. మ్యాటర్ ఆఫ్ టైం అన్ని బయటకు వస్తాయి. వీళ్ళు చేసిన ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా బయటకు వస్తున్నాయో చూడండి. ఈ జత్వాని అనే ఆవిడ ఏదో దేశభక్తురాలు, దేశాన్ని ఉద్ధరించేసింది, లేకపోతే ఏదో ఒక రాష్ట్రాన్ని ఉద్ధరించేసింది, లేకపోతే పోనీలే కనీసం ఒక సోషల్ యాక్టివిస్ట్ అన్న అనుకుందాం అనుకుంటే ఆ ఈ కోణంలో వేటికి చెందదు. షీఈ్ నాట్ ఎ సోషల్ యాక్టివిస్ట్. షీఈ్ నాట్ ఏమంటారు, ఒక యాక్టివ్ వాయిస్ ఇచ్చి ఇష్యూస్ మీద మాట్లాడే ఆవిడ కాదు. ఆవిడని హింసించారంట. అమ్మమ్మమ్మ అనితమ్మ గారు అయితే పక్కన కూర్చోబెట్టుకున్నారు, నయం ఓళ్ళలో కూర్చోబెట్టుకోలేదు. కూర్చోబెట్టుకొని ఏం చెప్పినారు, మీకు మేము న్యాయం చేస్తాము, చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరంలో అంటూ మాట్లాడినారు. ఇప్పుడు ఏమైంది, యదవలం అయితే. అందుకే ఏదన్నా చేసే ముందు మన చేతిలో పవర్ ఉన్నప్పుడు అసలు ఆ ఆరోపణలో ఎంత నిజం ఉంది, ఆ డేటాలో ఎంత ఫ్యాక్ట్ ఉంది, ఈజ్ ఇట్ రియల్లీ నిజమా ఫ్యాక్టా అని చెక్ చేసుకోవాలి కదా మేడం. ఓ బిగినర్స్ మిస్టేక్ అయితే అంటే మీరు అప్పుడు కొత్త కదా అంటే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదండి హోమ్ మినిస్టర్ గారు. అసలు ఈ జత్వాని కేసు మొత్తం చూస్తే అప్పట్లో అసలు డిబేట్లు, బిగ్ డిబేట్ తీసుకొచ్చేస్తున్నారని పన్నికి మాట్లాడినా చదువుకున్నాం కదా అనలేము. ఆ చెత్త మీడియా అంతా వచ్చి ఇప్పుడు సారీ చెప్తారా, క్షమాపణ చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పైంది, ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం మేము, మమ్మల్ని క్షమించండి అని చెప్పే ధైర్యం వెంకటకృష్ణకుందా, టీవీ5 మూర్తికుందా, టాల్కమ్ పౌడర్ వంశీ గారికి ఉందా? అంటే టాల్కమ్ పౌడర్ నేను అంటలేదండి, సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. అది ఆయన పేరు కాకపోతే వంశీ గారు మీరే. ఇక ఏబిఎన్ మన మూర్తిగా ఏబిఎన్ ఛానల్లో అయితే అసలు సిగ్గు శరం లేకుండా ఆ రోజు అన్ని మాటలు మాట్లాడి ఈరోజు వాళ్ళే పేపర్లో కూడా ముగ్గురిని హెరాస్ చేశారు పోలీస్ ఆఫీసర్లు అని రాస్తున్నారు. అసలు మీకు రాత్రిపూట పడుకుంటే నిద్ర వస్తుందా, తింటే అన్నం ఒంటికి ఎక్కుతుందా? ఎంత దారుణంగా అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేలాగా రాతలు రాసి ఎలా బతుకుతున్నారు మీరు? ఛీ 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 అనేది ఒక చిన్న వర్డ్ మీకు. ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలంటే నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఇష్యూ మీద ఈ జత్వాని అనే ఆవిడ ఒక బ్లాక్ మెయిలర్. అంటే నేను చెప్పింది కాదండి, సిఐడి వాళ్ళు చెప్పింది. అండ్ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళని రాజకీయ కక్షతో తప్పితే అసలు నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు మరి ఆ ఇబ్బంది అంతా వెనక్కి తీసుకొస్తారా? న్యాయం నిజం తెలిసింది కదా. మరి పాపం వాళ్ళు పడిన బాధలు, అవమానాలు, మీరు పెట్టిన బిగ్ డిబేట్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లోనైన ఇబ్బందులు, లేకపోతే వాళ్ళు మానసికంగా మీరు చంపేసినారు కదా. మరి అవన్నిటికీ నైతికత వహిస్తూ మన ఏబిఎన్ ఛానల్, టీవీ5, మహా టీవీ, మన పచ్చ మీడియా అంతా వెళ్ళి లేదా ప్రెస్ ముందుకు వచ్చి పోనీ మీ ఛానల్లోనే మమ్మల్ని క్షమించండి అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఉండదు. ఎందుకంటే మనకి అంత ఆరోపణలు ఇట్లా గుడ్డగాల్చి మీదేయడం, మీరు తగలబడిపోతే తగలబడిపోండి కానీ మేము ఆ మంటలో చలిగాల్చుకుంటాం అన్నట్లు ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అందుకే ఇలాంటి చెత్త మీడియాని, చిల్లర మీడియాని కనీసం చూడని కూడా చూడకూడదు. ఇంత దుర్మార్గులు ఈ విషయమే కాదు ప్రతి విషయంలో అంతే. అసలు ఈ కాదంబరి జట్మాలే ఎవరు ఆవిడ కనీసం తెలుసుకోరా మీరు? తెలుసుకోకుండా ఆమెకు తీసుకొచ్చి స్టేట్లో, ఆంధ్ర రాష్ట్రం స్టేట్లో విఐపి ట్రీట్మెంట్లు ఇస్తారు. మా డబ్బులు అండి, మేము ట్యాక్సులు కడుతున్నాం, మా బోటి ప్రజలే ట్యాక్సులు కడుతున్నాయి, మా డబ్బులతో ఆమెకు విఐపి ట్రీట్మెంట్లు ఇస్తారు, అనవసరమైన ఆరోపణలు చేస్తారు. ఆ రోజు మాట్లాడినారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారని. మరి ఈరోజు తెలిసింది కదా
వాగిన వాళ్ళందరూ వచ్చి తప్పైపోయింది క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పగలరా? చెప్పే అంత ఔన్నత్యం మీకుందా అని నేను అడగట్లేదు, ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు అడుగుతున్నారు కూడా. సో ఇప్పుడు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఓన్లీ ఆరోపణలు చేస్తారు, నిజాలు ఉండవు, దాంట్లో ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది భయ్యా, ఎంతకైనా దిగజారుతారా మీరు? దేనికైనా తెగిస్తారా? చి 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 చి.